ఏ పని కావాలి, ఎన్ని గంటలకు కావాలి, ఏంటి సంగతి, ఏంటి చెప్తాను విషయాలు వివరాలు చెప్తే దాన్ని బట్టి నేను అడ్జస్ట్ అవుతాను. మీ మొదలు అడగండి, మీకు ఎన్ని గంటలకు కావాలి చెప్పండి. మొదట 5కు అలా అప్పమ్మ గారి ఇంట్లో ఉన్నదండి పని. మళ్ళీ ఇంకో టైం చెప్పండి. 4 అయితే మీరు పడుకుని పోవాలమ్మా. నేను 4 రావాలంటే బెడ్రూమ్ లేవమ్మా. అయితే మన టైం చెప్పండి అమ్మా. నేను మా 4 ఇళ్ళు లెక్క చూస్తే చేస్తే రాగలుస్తానమ్మా. 10:30 అన్ని పనులు చేస్తానమ్మా. అన్ని పనులు అంటే గుమ్మం కడుపు కూడా నేను కడుక్కోవాలి, ఇల్లు కూడా వస్తాను కదా మీతో లోపలే కడిగిస్తాను. ఏ ముక్క మిగులుతుంది చూస్తానండి. ముందు మీ ఇల్లు చూపించాలండి నాకు. ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఏంటి నాకు తిరిగి చూస్తాను. ఆధార్ కార్డు అండి. స్టేజ్ మధ్యలో యూజ్ చేయండి. కాదమ్మా, ఆధార్ కార్డు సుందరంగా పెట్టుకోమన్నా. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఏ కార్డు కూడా కార్డు మన దగ్గర రెడీ ఉన్నాయమ్మా. మన దగ్గర ఇదేదమ్మా, గెస్ట్ రూమా బెడ్రూమా? గెస్ట్ రూమ్. ఇది బెడ్రూమా, మాస్టర్ బెడ్రూమా? ఇది పిల్లల రూమా అమ్మా? చెప్పుకొని వెళ్ళిపోతారేమో. డ్రాయింగ్ రూమా? డ్రాయింగ్ రూమా? అది ఇంటి మొత్తం టీవీ మీకు? మరి టీవీ ఉంది ఉన్నదా? ఎందుకంటే మరేం లేదమ్మా, నేను రాగానే కొంచెం కాఫీ చెప్పేస్తా కదా నాకు. టీవీ చూసుకుంటే కాఫీ సిప్ చేస్తూ టీవీ చూసేసి న్యూస్ మంచో చెడ్డో చూసిన తర్వాత మిగతా కప్పులు మీరు ఆలోచించుకోండి. అదేసరికి అడిగకూడదు. ఎందుకమ్మా జీతం ఏమిటిస్తారు నాకు తెలియని అడుగుతాను. ఇల్లు చూశాను కదండి, ఇల్లు చూసానా? ఉదయం వచ్చి కానీ పొయ్యి ఉంటే తగవాలి. పొయ్యా మీది వంటగది ఎక్కడుందమ్మా? వంటనే కదా మూలం తోటలు అవును. ఇక్కడ ఉంది 2 పర్నెంట్. ఆ పక్కన ఉంది కదా, చూడలేదా? కుకింగ్ రేంజ్ కూడా లేదా? పోనీలేమ్మా, సరిపెట్టుకుంటాను. అదే వచ్చేస్తాను, చోటు తీసి ముక్కెట్టేస్తాను. అదంతా మీ ఇష్టం కూడా బాగుంటుంది. బట్ ఆ మాత్రం ఆగాలి టిఫిన్ పెట్టేయండి. టిఫిన్ కూడా కాఫీతో పాటు టిఫిన్ పెట్టేస్తాను. అది మీ దయ, మీ దయ. అలాగే పట్టి అలాగే మీ దయ. అలాగే నక్లీసు పెట్టుకుని పనికి వస్తాను. లేదమ్మా, ఇవాళ మా వాళ్ళ పెళ్లి ఉన్నదని అలాగే ఒకేసారి పుస్తకం అయిపోతే పని చేసుకుని పెళ్లికి వెళ్ళిపోదాము. అంటే మీ వారికి ఇంకో పెళ్ళా? వాళ్ళు మా చుట్టాలు తన పెళ్లి చుట్టాలు పెళ్లి ఉన్నారు కదా. మరి ఇన్నిసార్లు అంతే 4 అంతకన్నా మ్యాగ్జిన్ చాలా అడగ చూడండి. పండుగ వస్తే పబ్బం వస్తే ఏదో వస్తే ఇంటికి రారా? మరి మీకు రారా? మాకు వచ్చిన మాకు అలాగే వస్తారు కదా. మరి 2 రోజులు అడుగుతాను. కానీ పండగ మాకు మంచి చీర పెడతారమ్మా. మంచి చీర పెట్టండి అమ్మ పండగకి. ఇప్పుడే ఇంకా 15 రోజులు పండుగ ఉన్నది. 15 రోజులకి కొత్త చీర పెట్టాలి. ఆడుతుంది అమ్మ చీర మొదలు పెట్టి పండుగ ఉంది కదా, కొంచెం టైం కలిసి చూపిద్దామా? అన్ని చేసేద్దామమ్మా. అన్ని చేసేద్దాం. మీరు ఏమి ఇస్తారు చెప్పండి.
మీరమ్మా చీర